హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో మే 1 తారీఖు నుంచి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. మీకు ఈ వీడియోలో ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ డేట్‌న ఏ పథకం రిలీజ్ అవుతుంది? వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? అండ్ దీంతో పాటుగా ఈ పథకాల్లో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? సో, ఆ పథకాలకు సంబంధించి ఎప్పుడు విడుదలవుతాయి? వాటికి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా వీడియోలో చెప్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి గైస్, నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రీచ్ చేసేస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో మే నెలకు సంబంధించినటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. నెల మొదటి తారీఖున వస్తుందంటే జనరల్‌గా అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌ల పంపిణీ, అలాగే ఉచిత రేషన్ పంపిణీ అన్నమాట. సో, ఫస్టు ఈ సామాజిక భద్రతా పెన్షన్‌లను పంపిణీ గురించైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ప్రతి నెల కూడా మన ఏపీలో 1, 2 తారీఖుల్లో పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఒకటో తారీఖున గనుక హాలిడే ఉన్నట్లయితే, ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత కానీ అటు ఇటుగా పెన్షన్‌ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. ఈసారి మే నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ విధానంలో లబ్ధిదారులందరికీ కూడా కొంచెం గందరగోళంగా అయితే ఉందన్నమాట. ఎందువలన? రాష్ట్రంలో దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి గత ఒక 3 నెలల క్రితము రీవెరిఫికేషన్ ప్రక్రియలైతే జరిగాయన్నమాట. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలొచ్చినప్పుడు చాలామందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. వాళ్ళందరూ కూడా వెళ్లి పరీక్షలయ్యేటువంటి వాటిని చేపించుకొచ్చుకున్నారు. సో, పరీక్షలు కంప్లీట్ అయ్యాక వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ చేశారనమాట. అక్కడ 100లో ఒక 20% వరకు మాత్రమే సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి జారీ చేశారు. రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించారనమాట. ఓకేనా? సో, అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళా అప్పీల్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పీల్ కూడా చేసుకొని ఉన్నారు చాలా వరకు కూడా పెన్షన్‌లకు సంబంధించి. అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకు మళ్ళా ఈ రీఅసెస్‌మెంట్ కోసము నోటీసులు జారీ చేస్తాము. ఆ నోటీసులో జారీ చేసినటువంటి డేట్, టైం ప్రకారం ఆ హాస్పిటల్‌కి వెళ్లి వెరిఫికేషన్ చేసుకోమని చెప్పున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా ఈ అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు రీఅసెస్‌మెంట్స్ కోసము నోటీసులనేవి జారీ చేయలేదు. అయితే ఎవరైతే అనర్హతలు కలిగి ఉంటారో పెన్షన్‌లకు సంబంధించి అర్హత లేకుండా వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు అయ్యేటువంటివి జారీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లోనే చాలామంది కూడా తొలగిపోతున్నారనమాట. పెన్షన్‌లు చాలామంది కూడా రద్దయిపోతున్నాయి. ఓకేనా? కేవలం అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సదరం సర్టిఫికేట్‌లో మినిమమ్ 40% డిజేబిలిటీ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌లు వస్తాయి. అంతకంటే తక్కువ ఉండి ఎవరైతే అనర్హత కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేస్తారు. అది ఎప్పుడైనా జారీ చేయొచ్చు. మనకు త్వరలోనే ఈ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. అండ్ దీంతో పాటుగా చాలా వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఫేక్ సర్టిఫికేట్స్‌ని కూడా ఇచ్చున్నారు. ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకు. ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి వైద్యుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సో, ఇలాగా ఫైనల్‌గా వచ్చి మనకు అర్హతలు కలిగినటువంటి వాళ్ళకే ఇస్తారండి రేపు మే నెలకి సంబంధించిన పెన్షన్‌లను కూడా. ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే తీసుకొని ఉంటారో పెన్షన్‌లు అయ్యేటువంటి వాటిని, సో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మాక్సిమం రావచ్చు పెన్షన్‌లు. ఓకేనా? ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్‌లను ఏ తేదీ నుంచి ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారో చూద్దాం. ఓకేనా? సో, ఈసారి 1, 2 తారీఖుల్లో ఎటువంటి హాలిడే కూడా రావడం లేదు కాబట్టి, మీకు పెన్షన్‌లను 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారు. ఒకటో తారీఖున ఉదయం 7 గంటల నుంచే గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు మీకు పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పంపిణీ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా మీరు వెళ్లి తీసుకొచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఉదయం అయితే
వాళ్ళే మీ ఇంటి దగ్గరికే తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఒకవేళ ఆ రోజు గనుక తీసుకోలేకపోయినట్లయితే తర్వాత రోజైనా మీరు పెన్షన్‌లను తీసుకోవచ్చు. అలాగా 2 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు తీసుకోవడానికి అవకాశం ఉండదండి. నెక్స్ట్ మంత్‌కే తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మాక్సిమం ఒకటో తారీఖునే తీసుకునేసేయండి. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి. మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ సమాచారం అనేది పూర్తి వివరాలు మొత్తం కూడా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతుండండి. రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ మొత్తం వస్తుందంటే, జనరల్‌గా వృద్ధులకొచ్చేసి రూ. 4,000, అలాగే దివ్యాంగులకు, వికలాంగులకొచ్చేసి 6,000, 10,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 ఇలాగా సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొనైతే పెన్షన్ మొత్తం వస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఇదొక పథకంగా చెప్పుకోవచ్చు మే నెలలోనే. ఇక రెండవ పథకం చూద్దామండి. సో, ప్రతి నెల ఇవి కామన్ అనమాట. సామాజిక భద్రత పెన్షన్లు, ఉచిత రేషన్ పంపిణీ. ఉచిత రేషన్ పంపిణీ అనేది 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకైతే పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? సో, అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ అనేది ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్‌ను పంపిణీ చేయాలని చెప్పారు. ఎప్పుడు ఈ ఏప్రిల్ నెలలోనే. ఓకేనా? సో, అట్లాగా ఎవరైనా 3 నెలలకు సంబంధించి ఉచిత రేషన్ అనేది ఉన్నట్లయితే కామెంట్‌లో మెన్షన్ చేయండి. మా సైడ్ అయితే మేము 1 మంత్‌కి సంబంధించినటువంటి రేషన్‌నే తీసుకోవడం జరిగిందనమాట. సో, ఇలాగా 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకైతే ఈ రేషన్ పంపిణీ జరుగుతుంది. సో, మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే మీరు రేషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్‌డీఓ వాహనాలు లేవు కాబట్టి కంప్లీట్‌గా తొలగించేశారు కాబట్టి. ఇక్కడికి క్లియరు. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే చాలామంది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్వేలో చాలామంది కూడా తమ వివరాలను నమోదు చేపించుకున్నారు. సో, నమోదు చేపించుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్స్ జరుగుతాయి. ఎలాగా ఫస్టు పంచాయతీ లెవెల్‌లో జరిగితే, దాని తర్వాత మండల స్థాయిలో, దాని తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వెరిఫికేషన్స్ ఉంటాయన్నమాట. మన ఏపీ ప్రభుత్వం మాత్రము 10,00,000 మంది తమ వివరాలను నమోదు చేపించుకోక, ఆ 10,00,000 మందిలో 6,00,000 మందిని అర్హులుగా గుర్తించి, వాళ్ళ పేర్లన్నిటిని కూడా ఒక నివేదికగా మార్చి, ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో, ఇంకా ఫైనల్‌గా మనకు అక్కడ వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో వెరిఫికేషన్స్ కంప్లీట్ అయితే మీకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన లిస్టులు అయ్యేటువంటివి ఖచ్చితంగా వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? సో, అప్పుడు మీకు ఆ లిస్ట్‌లో పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి ఇట్లా లాస్ట్‌లో కొంచెం స్క్రోల్ చేసినట్లయితే బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ బెనిఫిషియరీ ఐడీ, ఆధార్ నంబర్ అడుగుతాయి 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆధార్ నంబరు. దాని తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఫైనల్‌గా గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. మీకు మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఆ వివరాలన్నీ కూడా. ఇలాగ చెక్ చేసుకున్న బట్ ఇంకా లిస్ట్‌లో ఎటువంటి అవైలబుల్‌లోకి రాలేదు కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను. సో, ఇక ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి మాత్రము పీఎంఏవై విభాగం కింద ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 2,39,000 అనేది వస్తుందన్నమాట. ఇది కూడా మీకు విడతల వారీగా వస్తాయి. ఒకేసారి అయితే రావన్నమాట. సో, ఇక్కడికి క్లియర్ అండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఈ 3 పథకాలైతే సమాచారం ఉంది ప్రస్తుతానికి మే నెలలోకి సంబంధించి. ఓకేనా? సో, ఇంకేమైనా కొత్త పథకాలు యాడ్ అయినా సరే మీకు ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.